వెల్కమ్ టు టీవీ9 కెరీర్ ప్లస్. శాస్త్ర సాంకేతిక విజ్ఞానానికి అంతే లేదు. ప్రపంచం ఆశ్చర్యపోయే ఎన్నో ఆవిష్కరణలు ఇప్పటికే సృష్టించబడ్డాయి. అన్ని రంగాల్లోనూ గణనీయమైన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇంకా అనేక రంగాల్లో క్షేత్రస్థాయిలో పరిజ్ఞాన ఫలితాలు అందాల్సింది. ప్రధానంగా వ్యవసాయం, ఆహారం, వైద్య రంగాల్లో నిరంతర పరిశోధనలు జరుగుతుండగా వ్యవసాయ, ఆహార, వైద్య రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలను స్థాపించి విస్తరిస్తున్నాయి. సంబంధిత రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కూడా విస్తృతంగా ఉన్నాయి. విద్యార్థులు సాఫ్ట్వేర్ రంగం వైపే కాకుండా ఇతర రంగాలపై కూడా దృష్టి పెడితే అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ రంగాల్లో పోటీ కూడా తక్కువ ఉండటం వల్ల ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇస్తున్నారు. వ్యవసాయం, ఆహారం, వైద్య రంగాలకు సంబంధించి ఎటువంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి, వాటి వల్ల విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే అంశాలపై మాట్లాడడానికి కేఎల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు గారు మనతో జాయిన్ అవుతున్నారు కెరీర్ ప్లస్లో. ఆయనతో మాట్లాడదాం మరిన్ని విషయాలు. నమస్తే అండి. నమస్కారం అండి. బేసిక్గా ఇంట్రోలో చెప్పినట్టు చాలా మంది అయితే సాఫ్ట్వేర్ లేదా మెడిసిన్, ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్ ఈ రెండే చూసుకుంటూ ఉంటారు. సో వాట్ ఆర్ ద అదర్ ఆప్షన్స్? వాటికి ఫ్యూచర్ ఎలా ఉంది అంటారు? మన ఇండియా పాపులేషన్ అంతా కూడా, ఇండియా మొత్తం కూడా వ్యవసాయం మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే 2/3 ఆఫ్ ది పాపులేషన్ వ్యవసాయం మీద డిపెండ్ అయి ఉంటుంది. రిమైనింగ్ పార్టు మన ఏదైతే ఐటీ సెక్టర్ కానీ, ఐటీ సెక్టర్ రిలేటెడ్ వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మేజర్ పార్ట్ అంటే ఇండియా మీద డిపెండ్ అయ్యే కంట్రీస్ కూడా చాలా ఉన్నాయి. ఈ వ్యవసాయం మీద, వ్యవసాయ ఉత్పత్తులు కానివ్వండి, లేకపోతే దానికి అనుబంధ రంగాలు కావచ్చు, వీటన్నిటి మీద డిపెండ్ అయిన కంట్రీస్, మన మీద డిపెండ్ అయిన కంట్రీస్ చాలా ఉన్నాయి. కానీ మన కంట్రీ నుంచి ఎంతమంది యంగర్ జనరేషను ఈ ప్రొడక్ట్స్ వైపు, వీటి వైపు చూస్తున్నారు అంటే ఒక రకంగా తక్కువని చెప్పాలి. ఎందుకంటే ఎంతసేపు మనకి ఐటీ సెక్టర్లో ఉన్నంత గ్లామరు మిగతా రంగాల వైపు ఆ గ్లామర్ లేదు. అందుకని యూత్ అంటే స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే పీజీ చదివిన స్టూడెంట్స్ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఐటీ రంగం వైపు చూపించేంత ఆసక్తి మిగతా రంగాల వైపు చూపించడం లేదు. దానివల్ల ఏమవుతుందంటే అటువైపు ఉన్న ఉపాధి అవకాశాలు, మంచిగా ఉన్న ఉపాధి అవకాశాలు కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న అద్భుతమైన కెరీర్కి డెవలప్ అవ్వడానికి ఉన్న అవకాశాలు కావచ్చు, అవన్నీ కూడా ఇప్పుడున్న జనరేషన్ మిస్ అవుతుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కింద కూడా చెప్పుకోవచ్చు. అందుకని ఐటీ సెక్టరే కాదు, డెవలప్మెంట్లో మిగతా అన్ని రంగాల్లో కూడా ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పడానికి అగ్రికల్చర్ అనే కోర్సు, లేకపోతే ఫార్మసీ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఫుడ్ టెక్నాలజీ కావచ్చు, ఈ కోర్సులన్నీ కూడా చాలా చాలా ఉపయోగకరమైన కోర్సులు. అదేవిధంగా ఉపాధి అవకాశాలు మెండుగొన్న కోర్సులు చాలా ఉన్నాయి. వీటన్నిటి మీద అవగాహన కల్పించుకుంటే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి, తర్వాత దాని మీద రీసెర్చ్ ఎలా ఉంది, దాని మీద ఏ విధంగా చేస్తే మనకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, గవర్నమెంట్ సెక్టర్లు ఎలా ఉన్నాయి, ప్రైవేట్ సెక్టర్లు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కనుక తెలుసుకోగలిగితే స్టూడెంట్స్కి చాలా ఉపయోగం. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ఇప్పుడు ఆ జాబ్ క్విట్ చేసి ఊళ్ళకి వెళ్ళి ఫార్మింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో ఫ్యూచర్ ఉంది అనే విషయం అర్థమవుతుంది. వాళ్ళు కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే ఎలాంటి కోర్సెస్ అందుబాటులో ఉంటాయంటారు? అగ్రికల్చర్ సంబంధించిన ఫీల్డ్ చాలా పెద్ద ఫీల్డ్. అది అగ్రికల్చర్ కావచ్చు, దానికి అనుబంధ రంగాలు కావచ్చు, చాలా ఉన్నాయి. వాటన్నిటిలో ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడున్న ఐటీ, మీరు ఇందాక అన్నట్టు ఐటీ పీపుల్ కూడా ఫార్మింగ్ వైపు వెళ్తున్నారంటే దాన్ని ఒక పార్ట్ టైం కింద పెట్టుకున్నారు. అంటే అది చేస్తే అన్ని రకాలుగా మానసిక ఉల్లాసం అన్ని రకాలు పొందుతారనే ఉద్దేశంతో వన్ డే ఫార్మింగ్ అనేది పెట్టుకోవడం అనేది జరిగింది. కానీ రెగ్యులర్గా ఫార్మింగ్ చేయటం అంటే ఇక్కడ మీరందరూ అనుకున్నట్టు మట్టిలో దిగి మట్టిలో చేయడం, మొక్కలు పెట్టడం, మొక్కలు నాటడం, మొక్కలు తీసేయడం, ఇవన్నీ కాదండి. దానికి చాలా రకాల పెద్ద ఇదే ఉంది, నెట్వర్కే ఉంది. అగ్రికల్చర్ మీద ఎవరైతే ఉన్నారో ఫార్మింగ్ చేస్తున్న వాళ్ళకి సరైన డైరెక్షను, సరైన అవగాహన, వాళ్ళకి వివిధ రంగాల మీద పట్టు తీసుకురావటం, నైపుణ్యత కలిగించటం, ఫార్మింగ్లో ఉన్న టెక్నిక్స్ ఏంటి, క్రాప్ టెక్నాలజీ ఏంటి, సీడ్ టెక్నాలజీ ఏంటి, ఏ టైంలో ఏ ఫార్మింగ్ చేయాలి, ఏ టైంలో ఇది వేస్తే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది, ఇవన్నీ కూడా రైతులకి, ఫార్మర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయగలిగే సమర్థులు ఎవరంటే బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన విద్యార్థులు. వీళ్ళందరికీ బయట మనకు ఎలాగైతే ఈ ఫార్మింగ్ మీద అవగాహన తెచ్చుకుందామని ఎంతమంది అయితే అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మంచి మంచి అవకాశాలు ఉన్న ఫీల్డ్ ఈ బీఎస్సీ అగ్రికల్చర్ చదివిన పిల్లలకు ఉంది.
నాట్ ఓన్లీ అగ్రికల్చర్, అంటే వీళ్ళు గవర్నమెంట్ సెక్టార్లో చాలా పొజిషన్స్కి వేకెన్సీలు ఉంటాయి. ఇప్పుడు ప్రతి సంవత్సరం వేకెన్సీ పొజిషన్ వేస్తారు, దానికి రిలేటెడ్గా పోస్టులు పడతాయి, దానికి తగ్గట్టు రాసుకొని గవర్నమెంట్ పోస్టులు పొందేవాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్లో ఎన్ని అవకాశాలు ఉన్నాయో ప్రైవేట్ సెక్టార్లో అన్ని అవకాశాలు ఉంటాయి. గవర్నమెంట్లో ఎంత శాలరీస్ వస్తాయో ప్రైవేట్ సెక్టర్లో దాని మించిన శాలరీస్ ఇవ్వడానికి కూడా ఇండస్ట్రీస్ రెడీగా ఉన్నాయి. కానీ ఆ బీఎస్సీ అగ్రికల్చర్ చదివిన పిల్లలు సరైన నైపుణ్యత కానీ, సరైన నాలెడ్జ్ కానీ, విద్యా విధానం కానీ, వాళ్ళకు రీసెర్చ్ మీద అవగాహన కానీ ఇవన్నీ లేకుండా నేను బీఎస్సీ అగ్రికల్చర్ చేశాను ఒక సర్టిఫికేట్ తీసుకొని వెళ్తే మాత్రం ఉద్యోగాలు రావండి. చాలామంది పిల్లలు ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాల్లోకి వెళ్ళి ఎక్కడో ఏదో ఒక యూనివర్సిటీ ఉంది, ఆ యూనివర్సిటీకి క్లాసులకి వెళ్ళకుండా ఎక్కడో చోట ఏదో ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని నేను బీఎస్సీ అగ్రికల్చర్ చేశాను నాకు ఉద్యోగాలు రావట్లేదంటే రావు, 100% రావు. ఇప్పుడు మా దగ్గర ఉంది మా కేఎల్ యూనివర్సిటీ A++ రేటెడ్ యూనివర్సిటీ, అలాగే యూజీసీ కేటగిరీ 1 యూనివర్సిటీ, అట్లాగే 45 ఏళ్ల ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్ రంగంలో 45 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న యూనివర్సిటీ. ఇలాంటి చోట మీరు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ చేస్తే దాని మీద పిల్లలకు వచ్చే అవగాహన కానివ్వండి, స్కిల్లింగ్ కానివ్వండి, దాంట్లో వచ్చే రీసెర్చ్, దాంట్లో డెవలప్మెంట్ కానివ్వండి చాలా తేడా ఉంటుంది. ఒక రెగ్యులర్ స్టూడెంటు రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళి మా దగ్గర అగ్రికల్చర్కి దాదాపు 100 ఎకరాల ల్యాండ్ ఉంది. స్టూడెంట్స్కి ఎట్లాగ ఫార్మింగ్ చేయాలి, ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఏ విధంగా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలని దాని మీద మా చైర్మన్ గారు 100 ఎకరాల ల్యాండ్ కొనేసి ఓన్లీ అగ్రికల్చర్ వదిలేశారు దాన్ని స్టూడెంట్స్ కోసం. అంటే ఎంత డెవలప్ చేసుకుంటే ఇందాక మీరు అన్నారు, ఎంత లోతుగా అనాలిసిస్ చేసి ఎంత లోతుగా డెవలప్ చేసుకుంటే అంత నాలెడ్జ్ బిల్డ్ చేసుకుంటారు. ఎంత నాలెడ్జ్ బిల్డ్ చేసుకుంటే అన్ని అవకాశాలు మెండుగా ఉన్నాయి. బీఎస్సీ అగ్రికల్చర్ తీసుకోవాలంటే ఇంటర్లో ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ బ్రాంచ్ తీసుకోవాలంటారు? ఇంటర్మీడియట్లో జనరల్గా బైపీసీ పిల్లలు వస్తారు. ఏ కోర్స్ తీసుకున్న వాళ్ళని రావచ్చు అండి, ఎంపీసీ అయినా బైపీసీ అయినా అగ్రికల్చర్ తీసుకోవచ్చు. ఇది 4 ఇయర్స్ డిగ్రీ, ఆనర్స్ డిగ్రీ 4 ఇయర్స్. యాక్చువల్గా కేఎల్ యూనివర్సిటీలో 3 ఇయర్స్ చదివిన తర్వాత 1 ఇయర్ ఇంటర్న్షిప్కి అని చెప్పి ఇండస్ట్రీకి కానీ లేకపోతే దానికి సంబంధించిన రంగాల్లోకి పంపించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే స్టూడెంట్ 3 ఏళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్ ఇయర్ ఎప్పుడైతే ఇంటర్న్షిప్కి వెళ్తాడో అక్కడ 1 ఇయర్ ఇంటర్న్షిప్ ద్వారా అతనికి వచ్చే నాలెడ్జ్ కానివ్వండి, సాలరీ కానివ్వండి, ఇవన్నీ కూడా అతనికి యాడ్ అండ్ అడ్వాంటేజ్ అవుతాయి నెక్స్ట్ ఫర్దర్గా వెళ్ళే జాబ్కి. ఇక్కడ అతను చూస్ చేసుకున్న రంగాన్ని బట్టి ఉంటుంది. బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన తర్వాత అటు గవర్నమెంట్ సెక్టర్కి వెళ్ళాలా, ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళాలా అనేది డిసైడ్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ సెక్టర్కి వెళ్ళాలి అంటే FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేసే ఎగ్జామ్స్ రాసుకుంటే ఫుడ్ ఇన్స్పెక్టర్కి వెళ్ళొచ్చు. అట్లాగే నాబార్డు కండక్ట్ చేసే ఎగ్జామ్స్కి వాటికి వెళ్తే అగ్రికల్చర్ ఆఫీసరు, అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఆఫీసరు, అగ్రికల్చర్ రీసెర్చ్ ఆఫీసరు, అలాగే అగ్రికల్చర్ సంబంధించిన అన్ని పోస్టులకు కూడా వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఫీల్డ్ ఆఫీసరు, అలాగే బ్యాంకింగ్ సెక్టర్లో చాలా రకాల పోస్టులు వెలుకుంటాయి. మనకి ప్రతి గ్రామంలో చూస్తుంటాం, చైతన్య గ్రామీణ బ్యాంక్ అని, లేకపోతే ఇలాంటి బ్యాంకింగ్ సెక్టర్లో ఫీల్డ్ ఆఫీసర్ అని, అగ్రికల్చర్ ఆఫీసర్ అని, వీళ్ళన్ని పోస్టులు అన్నిటికి కూడా బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన ఎలిజిబుల్. వీళ్ళు అటు ఫార్మర్కి అటు బ్యాంక్కి వారధులు అంటారు. వాళ్ళకి అనుసంధానం చేస్తూ గవర్నమెంట్ నుంచి ఏ బెనిఫిట్స్ వస్తున్నాయి, వీళ్ళు ఏ టైప్ ఆఫ్ క్రాప్ వేయాలి, ఏ టైంలో వేయాలి, దానికి సంబంధించిన ఏమి ఫాలోఅప్ చేయాలి, ఏమి ఆ టెక్నాలజీ ఫాలో చేయాలి, ఎలాంటి రూల్స్ ఫాలో చేయాలి, ఇవన్నీ చెప్పేది అగ్రికల్చర్ ఆఫీసర్. చాలా కీలకమైన పోస్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ అనేది. అలాంటి అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్ట్ పొందాలి అంటే దానికి తగ్గట్టు నాలెడ్జ్ అనేది బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన తర్వాత వాళ్ళు పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మన స్టేట్లోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో, ఇది సెంట్రల్ గవర్నమెంట్ తరపున కాబట్టి దేశంలో ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా సరే, ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే అగ్రికల్చర్ ఆఫీసర్ అనే పోస్టు చాలా కీలకమైన పోస్టు. దానికి క్వాలిఫికేషన్ బీఎస్సీ అగ్రికల్చర్. పే స్కేల్స్ ఎలా ఉంటాయి అంటారు? ప్రైవేట్ సెక్టార్లో అయితే ఎలా ఉంటుంది, గవర్నమెంట్ సెక్టార్లో అయితే ఎలా ఉంటుంది అంటారు? గవర్నమెంట్ సెక్టార్లో అయితే అగ్రికల్చర్ ఆఫీసర్కి 7 నుంచి 10 lakhs వరకు ఉంటుంది. అట్ ది సేమ్ టైం ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కూడా ఫీల్డ్ ఆఫీసర్ కావచ్చు, లేకపోతే కంపెనీలో పెద్ద ఇండస్ట్రీస్, ఫుడ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. వాటిల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా జరిగే పోస్టుల ద్వారా వచ్చే వాటన్నిటి కూడా 10 lakhs మినిమం ప్యాకేజ్ ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఇండస్ట్రీస్ అందరూ కూడా
ఏదైతే ఈ అగ్రికల్చర్ మీద రీసెర్చ్ ఎలాగైతే జరుగుతుందో, ఫార్మింగ్ మీద కానివ్వండి, అగ్రికల్చర్ ప్రొడక్షన్ మీద కానివ్వండి, లేకపోతే దానికి అనుబంధ రంగాలు వాటిలో ఏదైతే రీసెర్చ్ జరుగుతుందో, స్టూడెంట్స్ యొక్క నాలెడ్జి, స్టూడెంట్స్ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళకి 12 లక్షల నుంచి 15 లక్షల వరకు ప్యాకేజీ, 15 లక్షల నుంచి 25 లక్షల ప్యాకేజీకి వెళ్ళిన స్టూడెంట్స్ కూడా మా దగ్గర చదివిన పిల్లలు వెళ్ళారంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. ప్యాకేజీలు కూడా ఐటీ సెక్టర్కి పోటీగా, ఐటీ సెక్టర్లో మేము చూస్తుంటే దాదాపు 10 లక్షల మినిమం ప్యాకేజ్ ఉంటుంది, 60 లక్షల నుంచి 70 లక్షల ప్యాకేజ్ ఉంటాయి. అలాగే అగ్రికల్చర్ సెక్టర్లో కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ మెయిన్ మనకి ఇండియాలో కానీ లేకపోతే మిగతా చోట అన్నిటి కూడా మెయిన్ ఫుడ్కి సంబంధించిన వాటి మీద ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అది అగ్రికల్చర్ అవ్వచ్చు, లేకపోతే ఇండస్ట్రీస్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు. అవన్నీ కూడా ఫుడ్కి సంబంధించిన ఏదైనా సరే మెయిన్ ఇంపార్టెంటే. వాటిల్లో చాలా రకాల పోస్టులు అందుబాటులో ఉంటాయి. అవన్నీ అవగాహన తెచ్చుకోవాలి. వీళ్ళందరూ స్టూడెంట్స్ ఆలోచించేది ఏంటంటే, బీఎస్సీ అగ్రికల్చర్ చేశాను, ఎక్కడితో చేసి వచ్చాను, నాకు సర్టిఫికేట్ వచ్చింది, నాకు ఉద్యోగం రాలేదంటే మాత్రం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ ది బెటర్ ఆపర్చునిటీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ బీఎస్సీ అగ్రికల్చర్. ఎక్కడో ఒకసారి చేసేస్తే మాత్రం రావండి. ఫుడ్ సెక్టార్లో ఎలాంటి కోర్సెస్ అందిస్తున్నారు, వాటి ఫ్యూచర్ ఎలా ఉంటుందంటారు, ఆ కెరీర్ ఎలా ఉంటుందంటారు ఆ కోర్సెస్ చూస్ చేసుకుంటే? బీఎస్సీ అగ్రికల్చర్ ఎలాగైతే 4 years ఉందో అట్లాగే మనకి బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ ఉంది. ఈ ఫుడ్ టెక్నాలజీ చేసిన వాళ్ళకి కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్లుగా, లేకపోతే పెద్ద పెద్ద ఏవైతే మన ఫుడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటి యొక్క ప్యాకింగ్ దగ్గర నుంచి, ప్యాకింగ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ప్యాకింగ్ టెక్నాలజీ నుంచి సీడ్ టెక్నాలజీ, క్రాప్ టెక్నాలజీ, వీటన్నిటికి సంబంధించిన పోస్టులు ఏవైతే ఇండస్ట్రీలో ఉంటాయో, క్వాలిటీ ఇన్స్పెక్టర్లు, క్వాలిటీ ఆఫీసర్లు, రీసెర్చ్ ఆఫీసర్లు, ప్రతి దాంట్లో ప్రతి కంపెనీలో, వెల్ ఆర్గనైజ్డ్ కంపెనీలో చాలా పెద్ద పెద్ద పోస్టులు వీళ్ళకి అసైన్ చేయబడుతూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఫార్మసీ కూడా 4 years కోర్సు. ఈ 4 years ఫార్మసీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారు మన ఇండియాకి. ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి, అరబ్ కంట్రీస్ నుంచి మన ఇండియాకి వచ్చి ఫార్మసీ కంప్లీట్ చేసుకొని వెళ్ళి వాళ్ళ కంట్రీలో సెటిల్ అవుతున్నారు. కోవిడ్ తర్వాత ఫార్మసిస్ట్కి వచ్చినంత డిమాండ్ కోవిడ్ తర్వాత మన కంట్రీలో ఉన్నంత డిమాండ్ ఎంతైతే ఉందో ఫారిన్ కంట్రీస్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫార్మసిస్ట్కి మన దగ్గర దాదాపు పర్ మంత్ 1 లక్ష రూపాయలు కనుక తీసుకుంటే, అదే ఫారిన్లో అయితే పర్ మంత్ వచ్చి 5 లక్షల జీతాలు ఉన్నాయి అదే వర్క్కి. ఇంకా ఇక్కడ చేసే వర్క్ కంటే ఇంకా అక్కడ తక్కువ అవర్సే ఉంటుంది. అంటే డైలీ 4 hours పనిచేస్తే వాళ్ళకి 4 to 5 lakhs ఇచ్చే కంపెనీలు ఫారిన్ కంట్రీస్లో ఉన్నాయంటే ఈ బీఫార్మసీ యొక్క కోర్స్ యొక్క ఇంపార్టెన్స్ మీకు అర్థం అవ్వాలి. లైఫ్ ఐటీ సెక్టర్ ఒకటి మీద కాదు, మిగతా ఫీల్డ్ చాలా ఉన్నాయి. ఐటీ సెక్టర్ 30% తీసుకుంటే మిగతా అన్నీ కూడా 70% ఉన్నాయి. అందులో అగ్రికల్చరు, తర్వాత ఫుడ్ టెక్నాలజీ, తర్వాత ఫార్మసీ, దానికి సంబంధించిన ఫీల్డ్లో ఆపర్చునిటీస్ అద్భుతంగా ఉంటాయి. మీకు ప్యాకేజీలు వచ్చి కూడా మినిమం 10 lakhs ప్యాకేజీలు వచ్చే కంపెనీలు, మినిమం 10 lakhs తీసుకునే ఆఫర్లు ఇచ్చే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కూడా బీఫార్మసీ, బీఎస్సీ, ఫుడ్ టెక్నాలజీ కంప్లీట్ చేసిన విద్యార్థులకి అందుబాటులో ఉన్నాయంటే దాని మీద అవగాహన తెచ్చుకోవడం అనేది చాలా అవసరమని మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మీరు అన్నారు కదా అదర్ కంట్రీస్లో ఎక్కువ ప్యాకేజెస్ ఉంటాయి, వర్కింగ్ అవర్స్ కూడా తక్కువ ఫార్మసీ వాళ్ళకి అని చెప్పి. సో కేఎల్ యూనివర్సిటీ ఈజ్ నోన్ ఫర్ ప్లేస్మెంట్స్ యాజ్ వీ ఆల్ నో. సో ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్ కానీ లేదా అక్కడ నుంచి వచ్చే కంపెనీలు ప్లేస్మెంట్స్ ఏమన్నా మీ రిక్రూట్మెంట్లు జరగడానికి మీ క్యాంపస్కి వస్తూ ఉంటాయా? ఎలాంటి కంపెనీస్ వస్తూ ఉంటాయి? మంచి కంపెనీస్ అండి. మనకి ఫారిన్ కంపెనీస్ కూడా వచ్చి స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ తీసుకెళ్తారు. జపాన్ నుంచి, జర్మనీ నుంచి, థాయిలాండ్ నుంచి, మలేషియా నుంచి, సింగపూర్ నుంచి, అట్లాగే డిఫరెంట్ కంట్రీస్ నుంచి మన దగ్గరికి ఇంటర్న్షిప్కి పిల్లలు అప్లై చేసుకోగానే వాళ్ళకి ఇమ్మీడియట్గా రండి అని చెప్తుంది. వాళ్ళ క్రెడెన్షియల్స్, వాళ్ళ ఇంటర్న్షిప్కి పెట్టే క్వాలిఫైయింగ్ టెస్ట్లో మన పిల్లలు చూపించే ప్రతిభ ప్రకారంగా స్టూడెంట్స్కి ఇమ్మీడియట్గా వాళ్ళకి ఆఫర్లు అందుతున్నాయి. అంటే వాళ్ళు అంత పెద్ద కంపెనీకి ఇంటర్న్షిప్కి వెళ్ళాలి అంటే వాళ్ళు అప్లై చేసుకుంటారు. స్టూడెంట్స్ అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు చిన్న కొన్ని సంబంధించిన వాటి మీద టెస్ట్ పెడతారు, ఆన్లైన్లో పెడతారు. ఎప్పుడైతే స్టూడెంట్ ఆన్లైన్ టెస్ట్కి క్వాలిఫై అవుతాడో ఇమ్మీడియట్గా వాళ్ళకి ఇంటర్న్షిప్కి రమ్మని చెప్పి ఆఫర్ లెటర్ పంపిస్తారు విత్ పేమెంట్. అంటే వీసా ఖర్చుల దగ్గర నుంచి మొత్తం కూడా కంపెనీ భరిస్తుంది. అలాంటి మంచి టాప్ ఎంఎన్సీస్లో స్టూడెంట్స్ ప్లేస్మెంట్ పొందడానికి అవకాశం ఉన్న యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ మీకు తెలియదు కాదు, 44 సంవత్సరాల ఎడ్యుకేషన్ ఎక్సలెన్సీ ఉన్న యూనివర్సిటీ.
ప్లేస్మెంట్ కావాలి అంటే కేఎల్ యూనివర్సిటీలో చదవాలి. కేఎల్ యూనివర్సిటీ అంటేనే ప్లేస్మెంట్. మీరు ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ దానికి బీఎస్సీ అగ్రికల్చర్ చదవడానికి ఒక 8 lakhs అయింది. 8 lakhs అయింది. ఫుడ్ టెక్నాలజీ చదవడానికి ఒక 7 lakhs అయింది. ఫార్మసీ చదవడానికి ఒక 8 lakhs అయింది. ఏవైతే 8 to 10 lakhs అయిందో మీరు 3 ఏళ్ల తర్వాత ఇమ్మీడియట్గా మీకు ఆ ప్లేస్మెంట్ ద్వారా మినిమం 10 lakhs ప్యాకేజ్ వచ్చేస్తాయి. మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చి మన దగ్గరికి వచ్చి స్టూడెంట్స్ని తీసుకెళ్లే అవకాశం కేఎల్ యూనివర్సిటీలో ఎక్కువగా ఉంటాయి. చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు జపాన్, జర్మనీలో కూడా జపనీస్ నేర్చుకొని, జర్మనీ లాంగ్వేజ్ నేర్చుకొని, అట్లాగే అక్కడ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకొని ఇక్కడే నేర్పిస్తాం, మన దగ్గరే నేర్పిస్తాం. ఒక 4 నెలల నుంచి 6 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఆ లాంగ్వేజ్, ఫారిన్ లాంగ్వేజ్ నేర్పించి స్టూడెంట్స్ అక్కడికి పంపిస్తాం. అలాంటి ఫారిన్ లాంగ్వేజెస్ కూడా నేర్చుకోవడానికి కేఎల్ యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అదంతా స్టూడెంట్కి సపోర్టింగ్ చేస్తుంది. అట్లా సపోర్ట్ చేసే ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు స్టూడెంట్స్ సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. వాట్ అబౌట్ ఇక ఫుడ్ టెక్నాలజీ? ఈ బ్యూటిఫుల్ కోర్స్ అని రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా ఉంటున్నాము. దీనికి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? అంటే డాక్టర్స్తో ఈక్వల్గా రెస్పెక్ట్ ఉంటుంది, గౌరవం ఉంటుంది సొసైటీలో అని చెప్తూ ఉన్నారు. సో ఆపర్చునిటీస్ అంటే గవర్నమెంట్ సెక్టార్లో అండ్ ప్రైవేట్ సెక్టార్లో ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి? హెల్త్ ఇన్స్పెక్టర్గా వెళ్ళొచ్చు అండి. గవర్నమెంట్ సెక్టర్లో హెల్త్ ఇన్స్పెక్టర్గా వెళ్ళొచ్చు, డ్రగ్ ఇన్స్పెక్టర్గా వెళ్ళొచ్చు. అట్లాగే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బ్యాంక్ అని ఉంది, ఎన్డీడీబీ. ఆ ఎన్డీడీబీలో పోస్టులకు అన్నిటికి కూడా ఈ బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. వాళ్ళు దాదాపు ఎవ్రీ ఇయర్ దాదాపు ఒక 500 నుంచి 700 పోస్టులు రిలీజ్ చేస్తారు సెంట్రల్ వైజ్, ఇండియా వైజ్. దానికి సంబంధించిన పోస్టులు అన్నిటికి కూడా వీళ్ళు బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. వీళ్ళు చేసే ఎలా ఉంటుందంటే ఈ 4 ఏళ్ళు వాళ్ళు చదువుకునే సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఫుడ్ టెక్నాలజీ మీద వాళ్ళు ఏదైతే సబ్జెక్టు వాళ్ళు ఏదైతే చదువుకుంటారో దానికి సంబంధించిన వాటిల్లో వాళ్ళకు వచ్చిన ఆ స్కిల్లింగ్ రేపు ఆ ఉద్యోగం పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నేషనల్ వైడ్గా కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఉన్నాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, లేకపోతే నాబార్డ్ కావచ్చు, లేకపోతే ఎఫ్సిఐ కావచ్చు. ఈ పెట్టే ఎగ్జామ్స్ కూడా మేము ట్రైనింగ్ ఇస్తాం స్టూడెంట్స్కి. ఓన్లీ ప్రైవేట్ సెక్టార్లో పిల్లలు వెళ్ళడానికి కాకుండా గవర్నమెంట్ సెక్టార్లో స్టూడెంట్స్ వెళ్ళడానికి, గవర్నమెంట్ సెక్టార్లో గవర్నమెంట్ తీసుకునే పోస్టులు అన్నిటికి కూడా ఇక్కడ ట్రైనింగ్ మేము ఇస్తాం. నువ్వు అటువైపు వెళ్తే వెళ్ళి లేకపోతే లేదు, కానీ దీని మాత్రం ట్రైనింగ్ తీసుకోమని చెప్పి స్టూడెంట్స్కి ఆ ట్రైనింగ్ ఇస్తాం. ఎప్పుడైతే స్టూడెంట్ ఆ ట్రైనింగ్ తీసుకుంటాడో ఆ టెస్ట్లన్నీ రాస్తాడు, క్వాలిఫై అవుతాడు. అక్కడ వాటికి చాలా కాంపిటీషన్ తక్కువ ఉంటుందండి. మిగతా వాటిల్లో, మిగతా సెక్టర్లో ఉండే వాటికంటే ఈ సెక్టర్లో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. అందుకనే ప్లేస్మెంట్ త్వరగా పొందుతారు. అది లోకల్ గవర్నమెంట్ సెక్టర్లో సెటిల్ అవ్వాల్సిన పిల్లలు. ఫారిన్ వెళ్ళాలనుకున్న పిల్లలకి ఆ ఎంఎన్సీస్ నుంచి వాళ్ళకి మీకు ఈ కంపెనీస్ టోటల్ ఎంఎన్సీస్ ఇన్ని కంపెనీస్ ఈ కంట్రీస్ నుంచి మీకు ఆఫర్ చేస్తున్నాయి, మీరు అప్లై చేసుకోండి. వాళ్ళు పెట్టే చిన్న టెస్ట్కి మీరు అటెండ్ అవ్వండి. క్వాలిఫై అవ్వగానే వాళ్ళకి ఎంఎన్సీస్ నుంచి వాళ్ళకి ఆఫర్ లెటర్ వస్తుంది. అటు ఫారిన్ వెళ్ళే వాళ్ళకి, లోకల్లో ఉండే వాళ్ళకి ప్రైవేట్ సెక్టర్లో డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి ఇంటర్న్షిప్కి పంపిస్తాం. 6 నెలల పాటు, 3 నెలల పాటు, సంవత్సరం పాటు ఇంటర్న్షిప్కి వెళ్తారు. ఈ ఇంటర్న్షిప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం సబ్జెక్టు మనం నేర్చుకోవాలి, ఎంత నేర్చుకున్నాం అనే దాని మీద వీళ్ళకి ఆటోమేటిక్గా అవగాహన వచ్చేస్తుంది. అంటే ఇంటర్న్షిప్ అంటే ఫైనల్ ఇయర్ వెళ్ళటం కాదు. మన దగ్గర ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఈ గ్యాప్లో 3 నెలల పాటు వెళ్తారు. అట్లాగే సెకండ్ ఇయర్లో 3rd సెమిస్టర్ తర్వాత గ్యాప్లో 3 నెలల పాటు వెళ్తారు. అట్లా ఎప్పుడైతే సెమిస్టర్ వైజ్ కానీ ఇయర్ వైజ్ కానీ ఇంటర్న్షిప్కి వెళ్తారో ఆటోమేటిక్గా వాళ్ళకి ఏంటంటే ఈ సెమిస్టర్లో మనం ఇది చేయాలి, నెక్స్ట్ సెమిస్టర్లో ఈ నాలెడ్జ్ మనం పెంచుకోవాలన్న అవగాహన స్టూడెంట్స్కి ఆటోమేటిక్గా వస్తుంది. ఇంకా వాట్ అబౌట్ అంటే హై డిగ్రీ కావాలి, హయ్యర్ క్వాలిఫికేషన్ కావాలి అని ఎంఎస్సీ చేయాలనుకునే వాళ్ళకి ఎంఎస్సీ కూడా ప్రొవైడ్ చేస్తారా కేఎల్ యూనివర్సిటీలో? ఎస్, అంటే బీఫార్మసీ అయిన తర్వాత ఎంఫార్మసీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, దాని ఫర్దర్గా రీసెర్చ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అట్లాగే బీఎస్సీకి వెళ్ళిన తర్వాత ఎంఎస్సీ ఫుడ్ టెక్నాలజీకి వెళ్తారు. వాళ్ళ చాయిస్ని బట్టి వాళ్ళకి ఆ ఫ్రీడమ్ కానివ్వండి, ఆ కోర్సు స్ట్రక్చర్ కానీ ఉంటుంది. వాళ్ళు పీజీ లెవెల్కి వెళ్తారా లేకపోతే యూజీ లెవెల్లో వాళ్ళు ఉద్యోగం కోసం వెళ్తారా అనేది వాళ్ళు చేరిన తర్వాత వాళ్ళకి తీసుకునే ఫీడ్బ్యాక్ లేదా తీసుకునే రిపోర్ట్ని బట్టి వాళ్ళకి ఆ సబ్జెక్ట్ అలొకేషను, ఆ డిజైనింగ్ అంతా కూడా స్టూడెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుని దాని తగ్గట్టు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. పీజీకి వెళ్ళే వాళ్ళు బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ చేసిన తర్వాత మా దగ్గర, అలాగే బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ చేసిన తర్వాత, బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన తర్వాత, అలాగే
బీఫార్మసీ చేసిన తర్వాత పీజీకి వెళ్ళే వాళ్ళ యొక్క రేషియో తక్కువ ఉంటుంది, 10% ఉంటుంది. ఎందుకనంటే ప్లేస్ అయిపోతారు మంచి కంపెనీలో. అంత మంచి కంపెనీలో ప్లేస్ అయినప్పుడు అంత కావాలంటే ఒక 2 ఏళ్ళు చదివిన 2 ఏళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత ఆ కంపెనీ వాళ్ళు ఆఫర్ ఇస్తారు, 1 ఇయర్ మీరు వెళ్ళి చదువుకుంటారండి అని చెప్పి. 2 ఇయర్స్ లాంగ్ లీవ్ పెట్టుకుని వెళ్ళి చదువుకుంటారు పీజీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. అదొక ఇది కూడా ఉంది. ముందు జాబ్లో చేరిన తర్వాత ఒక 2 ఏళ్ళు చేసిన తర్వాత అంతగా ఇంట్రెస్ట్ ఉంటే ఒక 2 ఏళ్ళు లాంగ్ లీవ్ పెట్టుకుంటారు. 50% శాలరీ పే చేస్తాయి కంపెనీస్ వాళ్ళు చదువుకున్నందుకు. అంటే రీసెర్చ్ వైపు వాళ్ళు వెళ్తున్నారు అనేదాన్ని కంపెనీ ఎంకరేజ్ చేస్తుంది. అట్లాగా కంపెనీలు ఎంకరేజ్ చేసే కంపెనీలు కూడా బోల్డ్ ఉంటాయి. అట్లా కూడా వెళ్ళొచ్చు. లేదు నేను కంప్లీట్గా పీజీ వైపు వెళ్ళాలనుకుంటే దానికి తగ్గట్టు వీళ్ళకి ఇక్కడ ఏవైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. లేదు అంటే 90% ఆఫ్ ది స్టూడెంట్స్ యూజీ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్ అయ్యి మంచి కంపెనీలో సెటిల్ అవ్వటం అనేది రెగ్యులర్గా మా దగ్గర జరిగే విధానం. కేఎల్ యూనివర్సిటీ కాకుండా అదర్ కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్లో చదువుతున్న వాళ్ళకి బయట ఒక టాక్ ఉంటుంది, అంటే బీఎస్సీ చేస్తే జాబ్ రాదేమో, హయ్యర్ డిగ్రీ చేయాలి, మాస్టర్స్ సార్ మీరు చెప్తున్నారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తేనే వస్తుంది అని. దీని గురించి మీరు ఏం చెప్తారు? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ అండి. బీఎస్సీ అనేది జనరల్గా ఉన్న ట్రెండ్ ఏంటంటే స్టూడెంట్స్లో ఎందుకు అంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాలి, ఒక బీఎస్సీ 4 ఏళ్ల కోర్సుకి 3 ఏళ్ల కోర్సుకి ఇట్లాంటి కోర్సులకి మనం 30,000తో అయిపోతుంది కదా కోర్సు అనుకునే స్టూడెంట్స్కి నేను ఇచ్చే మంచి సలహా ఏంటంటే మీరు అక్కడ 30,000తో అయిపోతుందా 50,000తో అయిపోతుంది అనేది కాదు మీరు చూడాల్సింది. మీరు చేస్తున్న కోర్సు ఎక్కడైనా కావచ్చు, నేను కేఎల్ గురించి చెప్పట్లేదు లేకపోతే మిగతా యూనివర్సిటీ గురించి చెప్పట్లేదు, ఎక్కడైనా సరే మీరు చదివే ఆ బీఎస్సీ కోర్సు 4 ఏళ్ల పాటు చదివే కోర్సు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, ప్లేస్మెంట్కి అవకాశాలు ఉన్నాయా, మీరు చదివే కోర్సులో స్కిల్లింగ్ ఉంటుందా, దాని తగ్గ ఫ్యాకల్టీ ఉన్నారా, ఇవన్నీ చూసుకొని మీరు చదివితే బీటెక్ మించిన కోర్సులు ఇవన్నీ కూడా. రైట్ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ శ్రీనివాస్ గారు. ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ కాకుండా ఇంకా ఎలాంటి బెటర్ ఆప్షన్స్ స్టూడెంట్స్ ముందు ఉన్నాయి, ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, వాటి ఫ్యూచర్ ఏంటి అని మాకు వివరించినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. సో ఇది వాళ్ళ కెరీర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.